ఒకటి విశ్వసనీయత, నిజంగా నేను అన్నట్టుగా నైతికత అనేది పార్టీల్లో కొరవడుతుంది. దాన్ని మీరు సమర్థిస్తారా? నిజంగా దాన్ని ఉందని అనుకుంటున్నారా? ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉందని అనుకుంటున్నారా? పక్క పార్టీలో నడుస్తుంది? నేనైతే కొంతమంది పార్టీలకు వచ్చిండ్రు, వాళ్ళు రావడం వల్ల ఒక ఊపు వచ్చింది. ఒక ఊపు వచ్చింది ఒక బిఫోర్ 1 year నుంచి. తిట్టి నానా తిట్లు తిట్టి లైక్ అద్దంకి దాగిని కూడా తిట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, దాంట్లో ఉంటారు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, పొంగులేటి జూపల్లి గారు రావడం అనేది ఒక టర్న్. అట్లా ఏ ఏరియాలో ఆ ఏరియాలో చాలామంది రావడానికి మేము ప్రయత్నం చేసినాం, పార్టీ ప్రయత్నం చేసింది. కొన్ని చేరికలు అనివార్యం. ఏది బిఫోర్ ఎలక్షన్. ఓకే, ఆఫ్టర్ ఎలక్షన్ విమర్శలు ఎదుర్కొంటున్నాం మనం. ఏది ఎమ్మెల్యేస్ రావడం. బట్ పార్టీని ఒక 10 years డిస్ట్రక్టివ్, అంటే మన గౌడ్ గాక అది పెట్టినట్టుగా కొరగడమే ఇక నిరంతరం క్షేత్రస్థాయి వరకు చేసిండ్రు వాళ్ళు బీఆర్ఎస్. సో రికవర్ ఇప్పుడు జనం వచ్చిండ్రు. మీకు 18 seats నుంచి 64 seats వచ్చినాయి అంటే జనం షిఫ్ట్ అయిండ్రు. కరెక్టే. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అసలు సీన్ ఉందా ఈ రాష్ట్రంలో అనే స్థితి. అలాంటిది పవర్లోకి తెచ్చిండ్రు అంటే జనం వచ్చిండ్రు కాబట్టి లీడర్లు చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. మీరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ లెవెల్ అంతా ముందే ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు ఎటు చేసిండ్రో తెలియదు, కానీ ఎలక్షన్స్ కాగానే వచ్చేసిండ్రు. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే పార్టీకి హైదరాబాద్ అనేది ఒక అతిపెద్ద రాజకీయ క్షేత్రం. అసలు ఇక్కడ నీకు స్టేకే లేదు. మీరు అన్నట్టుగా దానం గారు రావడం కానీ, లేకపోతే కేకే గారు రావడం కానీ, ఇంకా కొంతమంది రెడీగా ఉన్నారు. కానీ చేరికలు పాత వాళ్ళను విశ్వసనీయతను, నైతికతను ఇబ్బందికరం కాదు, కానీ ఈ పొలిటికల్ ఎథిక్స్లో ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. అవును. ఈ వ్యక్తిగత ఎథిక్స్ డిఫరెంట్ ఉన్నది, పొలిటికల్ ఎథిక్స్లో కొంత చేంజెస్ ఉన్నాయి. అంటే లాంగ్ స్టాండింగ్ ఆలోచించుకుని మీరు పార్టీల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ కానీ, లేకపోతే ఘర్ వాపసీ లాంటివి తీసుకొస్తున్నారా? లేకపోతే అలా కాదు, వాళ్ళకు కూడా అకామిడేట్ చేయాల్సిన అవసరం. వాళ్ళంతా పాత కాపులే, కాంగ్రెస్ వాళ్ళే, వాళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళంతా కొత్త వాళ్ళేం కాదు కదా. మీరు అట్లా సమర్థించుకుంటారా? ఇప్పుడు నా మటుకు వచ్చినప్పుడు నేను అనుకుంటా, పార్టీ ఒకరితో మాత్రమే నడవదు, ఒకరితో మాత్రమే ఉండదు. ఇట్స్ ఏ ప్రాసెస్. నెంబర్ ఆఫ్ లీడర్స్ వస్తారు పోతారు. ఒకరు వచ్చిండ్రు కాబట్టి మాత్రమే వచ్చింది, ఒకరు పోయిండ్రు మాత్రమే పోయింది అనేది ఉండదు. ఇది ప్రజలతో నిర్దేశితమయ్యేది. వచ్చినప్పుడు అందరూ ఈగల్లాగా వస్తుంటారు. ఏదో బెల్లం ఉన్నప్పుడు ఈగలు వచ్చినట్టుగా వస్తారు. బట్ నేను నా వరకు వచ్చినప్పుడు మాత్రం అది పవర్ ఉండని లేకపోని, రేపు ఇంకా బలహీనపడిపోయినా కూడా నేను కాంగ్రెస్ పార్టీతో ఉండాలి. నాకు ఆలోచన విధానం మాకు నచ్చుతుంది కాబట్టి. మీకు నచ్చచ్చు, కానీ 64 కంఫర్టబుల్ మెజారిటీ బాగుంది, హాయిగా ప్రశాంతంగా నడుపుకోవచ్చు పార్టీని, ప్రభుత్వాన్ని నడుపుకోవచ్చు. అలాంటి టైంలో మళ్ళీ ఆపరేషన్ ఆకర్షణ లాక్కు రావటం, మళ్ళీ రండి ఇక్కడికి రండి అని చెప్పి కొంతమందిని అడగడం. సో వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా అంటే అప్పుడు వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళంతా పరిగెత్తుకుంటూ పార్టీలోకి రావటం. ఇక్కడ ఎవరైతే పార్టీలో కింద స్థాయి కార్యకర్తలు ఉన్నారో, లేకపోతే ఇప్పటి వరకు పార్టీని ఒక లెవెల్కి తీసుకొచ్చారు అధికార పక్షాన్ని ఎదుర్కొని, వాళ్ళందరూ జీరో అయిపోవటం. జీరో కాదు కానీ స్లోగా అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి దాని నుంచి మీరు చెప్తున్నారు అవకాశాలు వస్తాయి. బట్ ఆల్మోస్ట్ 9 months అయిపోయింది. ఇంకెప్పుడు అవకాశాలు ఎప్పుడు వస్తాయి? వీళ్ళు ఇప్పుడు అసలు నేను అనేది నైతికంగా ఇక్కడ అవసరం ఏమొచ్చింది అనేది ఇక్కడ. ఇప్పుడు పొలిటికల్ ట్రెండ్స్ సమ్ టైమ్ చేంజ్. ఇప్పుడు స్వాతంత్ర సంగ్రామం సమయంలో వాళ్ళ సర్ది వాళ్ళు కట్టుకొని వచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుని ప్రజల కోసం సేవ చేసి, అది నాయకులు అయినా కాకపోయినా జనం కొరకు కొట్లాడే లీడర్షిప్ని చూసినాం. ఒక తరం తర్వాత కొంత కులబలం ఉండి, కొంచెం ధనం ఉండి వాళ్ళు రాజకీయాలు చేసే తరం చూసినాం. ఈ తరం కొంచెం ఇన్వెస్టర్స్ టైప్, పెట్టుబడి పెట్టాలి, దానికి రాబడి రావాలనే నడుస్తుంది. కానీ ఒక న్యాచురాలిటీ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఏంటి, ఇప్పుడు ఒక జామ పండు అంటే జామ వాసన ఉండాలి, ఒక అరటి పండు అంటే అరటి వాసన ఉండాలి. రాజకీయం అంటే ఒక సేవ అనేది ఉండాలి, అది అండర్లైన్ అది. ఓకే. సో ఒరిజినల్
మొడాలిటీ ఏంటో దాన్ని ఫాలో కావాలనే మా తరహా లీడర్స్ కొంచెం తక్కువ కనపడవచ్చు. అందుకనే చాలా విచిత్రంగా కనిపించచ్చు. కొంతమంది మేము బగరగాలకి కూడా అవ్వపడతాం, ఇట్లా కూడా రాజకీయాలు చేస్తారు. వాళ్ళు నవ్వుకుంటారే, వాడు దయాకర్ గాడు అయితే 20 years ఇండస్ట్రీ రా, వాడు ఇంతవరకు కనీసం ఎమ్మెల్యే కాలేదు అనుకుంటాడు. అంటే వీనికి ఏంటి, ఎమ్మెల్యే అయితేనే జీవితంలో సక్సెస్ అయినట్టు. కొంతమందికి మంత్రి అయితేనే అరే మొన్న 100 పెట్టినాం, కొంచెమన్నా కాకపోతే ఎట్లా, నేను పెట్టుబడి ఏది లేకపోతే స్టాటిస్టిక్స్ రేపు నేనేమైతే అనే విషయంలో కూడా నాకు స్పష్టత ఉంటుంది. కానీ నేను ఎప్పుడు జనంతో ఉండాలనే దాని విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాను. నిజంగా ఉన్నారా జనంతో? ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాచరణ, మీడియా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నా, ఇప్పుడు మాలమానాడు అంశాల్లో మళ్ళీ ఎప్పుడు నేను జనం సమస్యల్లో పోతూనే ఉంటాను కదా. లేదు ఓబీసీకి సంబంధించి, రిజర్వేషన్లకు సంబంధించి మొన్న మీరు చేసినప్పుడు ఢిల్లీలోనే ఉన్నా. అంటే మీన్స్ ఏంటంటే నేను ఆగను. పదవి వస్తే నాకు పార్టీ ఏం అవకాశం ఇస్తుంది, ముఖ్యమంత్రి గారు ఎక్కడ నన్ను వినియోగించుకుంటారు అనేది నా నాలెడ్జ్ ఎంత ఉంది, నేను ఎంతవరకు వినియోగించబడతాను, దే కెన్ టేక్ కేర్ ఆఫ్ మీ. లేకున్నా కూడా ఏదో ఐడియల్గా ఉండే అవకాశం ఉండదు. కానీ మారుతున్న రాజకీయాల్లో పవర్ మాత్రమే నాయకుడిని తయారు చేస్తుందని ఒక ట్రెండ్ ఉంది కదా. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే క్రేజ్, మంత్రి అయితే ఇంకా క్రేజ్, ముఖ్యమంత్రి అయితే ఇంకా నెంబర్ 1, ప్రధానమంత్రి అయితే ఇట్లా అనేదానికి కొంచెం నేను భిన్నంగా ఎందుకు ఆలోచిస్తా అంటే, అది లిమిటెడ్ పీరియడ్ ఆఫ్, ఇప్పుడు మన కళ్ళ ముందే జస్ట్ యూ ఇమాజిన్, కళ్ళు మూసుకుంటే నీ ముందు ఎంతమంది మంత్రులు వెళ్ళిపోయినరో, ఎంతమంది ఎమ్మెల్యేలు అయిపోయినరో, ఎంతమంది ముఖ్యమంత్రులు వెళ్ళిపోయినరో, వాళ్ళ టర్మ్ వస్తుంది, చేస్తుంది, పోతారు. కానీ దయాకర్ 24 years నుంచి దయాకర్ జనంలోనే ఉంటాడు, ఎప్పుడు జనంలో నానుతూ ఉంటాడు. పవర్ వస్తే అదనంగా ఇంకా కొంత ఉపయోగపడుతుంది. ఇప్పుడు పవర్ వచ్చింది, ఎవరైనా చెప్తే ఓ మాట వింటున్నారు, చెప్తే అది చేయండి, ఏదో మంచిదే జనానికి ఉపయోగపడేది. మరి ఈ పైరవీలు ఇట్లాంటివి కాకుండా కొంచెం నిజాయితీగా జరగాల్సిన పేదలకు, మధ్యతరగతి వాళ్ళకు మంచి జరగాల్సినవి ఉన్నాయనుకో చెప్తే నడుస్తున్నాయి కదా. నేను ఎమ్మెల్యేని కాకపోయినా, మంత్రిని కాకపోయినా, ఎమ్మెల్సీని కాకపోయినా, అధికారులు కూడా ఇప్పుడు మీలాగానే వాళ్ళు గుర్తుపడుతుంటారు కదా, దయాకర్ ఇట్లా ఏంది ఇన్ని రోజుల నుంచి ఇట్లా ఉన్నాడు అంటే మన మాటకు విలువ పెరుగుతుంది. సో అలాంటప్పుడు పవర్ కూడా ఉండాలి. అది రేపు ఎట్లాగూ వస్తుంది. ఈరోజు లేదని ఫీలింగ్ ఉండదు, రేపు వచ్చిందని పెద్ద అత్యుత్సాహము ఉండదు. దయాకర్ ఎప్పుడు కాన్స్టాంట్గా ఉంటాడు. కాబట్టి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, చాలామంది నర్వస్ అయ్యి పార్టీ అధికారంలోకి పోగానే అధికారంలో ఉన్న పార్టీ వైపు వస్తున్నారు. ఆడ ఉండి కొట్లాడాలి. ఇప్పుడు మొన్న కూడా జరిగిన సంఘటనలో సబితమ్మ ఈడ ఉండి కొట్లాడింది. మాతో మలన సాగర్ మూమెంట్లో వచ్చింది, తాను సునీతమ్మ కూడా వీళ్ళంతా. తర్వాత వీళ్ళు గెలిచిన తర్వాత ఏమైందంటే మమ్మల్ని బలహీనపరచడానికి వాళ్ళందరినీ తీసుకున్నారు. ఫర్ సపోజ్ సుధీర్ రెడ్డి, తను యంగ్ లీడర్, పొటెన్షియల్. ఆ రోజుల్లో ఇంకా పీసీసీ అవకాశం కూడా ఉండే, కొంత వర్కౌట్ కూడా, మీన్స్ రేవంత్ రెడ్డి గారు ఇంకా అప్పటికి రాలే, సబితా గారికి కూడా ఉండేవారు అప్పుడు పీసీసీ అడిగినారు. అంటే ఆ టైంలో మేము వీళ్ళతో ఉన్న టైంలో వీళ్ళు ఇమీడియట్గా డిఫెక్ట్ అయినారు. ఇక్కడ అవకాశం కోల్పోయినరు, అక్కడ సరే వారు మంత్రి అయినరు, వారు కొంచెం పొలిటికల్గా ఏదో తనకున్న పనులు చేసుకోగలిగినాం సుధీర్ రెడ్డి. అట్లా మీరు చాలామంది, ఆ 12 మందిలో చాలామంది, ఇప్పుడు మనోడు కాంతారావు ఉండే, కాంతారావు యంగ్ ట్రైబల్ గై, తర్వాత చాలా మంచి కమిటెడ్, బట్ అలాంటి డిఫెక్ట్ మనోడు చిరుమర్తి లింగయ్య, వీళ్ళంతా మా సహచరులు ఉండే. వాళ్ళు పవర్ పోయినప్పుడు మేమంతా కలిసి ఉన్నోళ్ళం. మరి ఈడ ఉండి కొట్లాడాల్సింది కదా పవర్ ఉన్నప్పుడు. ఎమ్మెల్యేగా కొట్లాడడానికి, సామాన్యంగా కొట్లాడడానికి డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ కొట్లాడడానికి ఇబ్బంది అయిందా, అవకాశం కొరకు చూసిందా తెలియదు కానీ